7 రోజులలో సార్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. అసలు అక్క కూడా చాలా ఆశ్చర్యపోతుంది సార్. సార్ ఇది ఈ ప్రొడక్ట్ అందించినటువంటి సార్ లయన్ సార్ గారికి, నాకు ఈ ఈ చెప్పినటువంటి సురేంద్ర సార్ గారికి సార్ చాలా కృతజ్ఞతలు సార్. రికార్డింగ్ స్టాప్. హలో. ఓకే అండి, థ్యాంక్ యూ. మునీర్ బాబు గారు, ఏ ఊరు అన్నారు మీది? సార్ కోయిలకుంట్ల సార్, నంద్యాల జిల్లా సార్. కోయిలకుంట్ల, కేకేఎల్. ఓకే, నంద్యాల జిల్లా సార్. రైట్ అండి, ఓకే అండి, రైట్. నేను చాలా మందికి ఇంకా చెప్తున్నాను సార్ దీని గురించి. చాలా మంది, దాదాపుగా ఒక 30-40 మంది దాకా ఇచ్చినాను సార్. ఓకే, మునీర్ బాబు గారు, అంతే, మీ రిజల్ట్ మాత్రమే చెప్పాలి. మీరే చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. సార్ చూడండి, ఇదివరకే నేను అదే చెప్తున్నాను, ఒకటే ప్రోడక్ట్ మనకి ఇన్ని రకాలైన మన అన్ని రుగ్మతలకి పనిచేస్తుందా అని అందరికీ క్వశ్చన్ ఉండనే ఉంటది ఎప్పుడు కూడా. ఏంటంటే వాళ్ళకి మన సబ్జెక్ట్ ఏంటంటే, మన బాబా సార్ అందరు చెప్తుంటారు, ఇది మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయిన సెల్ ఉంటుందో అది మనకి రెనోవేట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అది మనకి సాఫీగా మెల్లగా వెళ్ళిపోతుంది. మెల్లగా అంటే వాళ్ళ బాడీ ఎంత త్వరగా దానికి మెటబాలిజం రేట్ కి అది కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఒక్కొక్కరికి 5 రోజులు కావచ్చు, ఒక్కొక్కరికి 10 రోజులు కావచ్చు, ఒక్కొక్కరికి 15 రోజులు కావచ్చు, ఒక్కో రోజుకి ఒక్కొక్కరికి 1 రోజులు కావచ్చు. ఇట్లాగండి బాడీ కొంతమంది, ఇప్పుడు వీళ్ళకి కొంతమంది 5 days లో 10 days లోనే వచ్చిందంటారు రిజల్ట్. అంటే వాళ్ళ బాడీ మెటబాలిజం దీనికి చాలా స్పీడ్ గా రియాక్ట్ అయింది అనమాట. అంతే అండి, దీన్ని కొంచెం మీరు అందరూ గమనించుకోవాలి. అలాగే కొత్త వాళ్ళు ప్రవీణ్ కుమార్ గారు, మీకు ఆల్రెడీ ఇది వరకు ప్రవీణ్ కుమార్ గారు వినిపిస్తుందండి, చెప్పండి సార్. నా టెక్నికల్ ప్రాబ్లం ఉండే సార్, మొబైల్ నేను లాస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నా సార్. సార్ నా పేరు ప్రవీణ్ కుమార్ సార్. నేను అగ్రికల్చర్ ఏఈఓ, చందంపేట మండలం, నల్గొండ జిల్లా, అగ్రికల్చర్ ఏఈఓను. నాకు ఈ ప్రోడక్ట్ నేను ఒక January 6th నుంచి వాడుతున్నా సార్ ఈ ప్రోడక్ట్. యాక్చువల్గా నాకు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అంటే మేము ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా, లేదంటే క్రాప్ బుకింగ్ ఇలాంటివి చేసే క్రమంలో నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువై ఒక 6 years నుంచి విపరీతమైన వర్క్ ప్రెషర్ తోటి హెడ్ మీద ఏదో ఒక 2 బస్తాలు పెట్టుకున్నంత ఫీల్ ఉంటుండే సార్. దాంతో పాటుగా నాకు ఒక 4 months బ్యాక్ ఏం జరిగిందంటే, మెడ ఎలా ఇటు సైడ్కి తిప్పినా వామిటింగ్ సెన్సేషన్ తో పాటుగా కళ్ళు తిరిగి ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ వస్తుండే. అసలు ఏంటిది ప్రాబ్లం, అయ్యో ఏదో అయిపోయింది, నాకు నరాల బలహీనతను ఏదో అయ్యింది అని చెప్పేసి హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది సార్. వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు వచ్చింది వర్టిగో అని చెప్పారు సార్. వర్టిగో వచ్చింది, మీకు టాబ్లెట్లు వాడాలి, దీంతో పాటుగా మీ దయానంద జీవితం ఏదైతే ఉందో మీరు పాటించేది అది ఎంత పక్కన పెట్టాలి, మీరు బైక్ డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పారు సార్. నేను యాక్చువల్గా ఒక రోజులో మినిమం 100 kilometers జర్నీ చేస్తాను సార్. నేను 100 kilometers మినిమం ఉంటుంది, ఎందుకంటే నేను విలేజ్లు తిరగాలి. ఒక విలేజ్ తో ఇంకో విలేజ్ 30-35 kilometers ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఫీల్డ్లో ఎక్కువ నడవాలి. అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి, ఒక రైతు దగ్గర నుంచి ఇంకో రైతు దగ్గరికి కమ్యూనికేషన్, వాళ్ళకు సజెషన్ చేయడం కోసమైనా దేనికోసమైనా నేను వెళ్ళాలి. ఈ క్రమంలో నాకు ఈ వర్టిగో ప్లస్ ఈ ప్రెజర్ ఇవంతా ఒక లాంటి ప్రెజర్ లో ఉన్నా సార్. నేను ఒక 6 years నుంచి, నేను జాబ్ లో జాయిన్ అయింది 2017 నుంచి. అప్పటి నుంచి నేను కొంచెం వర్క్ లో ఉన్నా. ఎందుకంటే మా మండల్లో ఇంటీరియర్ ఏరియా సార్ మాది. ఏవో గారు కొంత అందుబాటులో ఉండకపోవడం, మొత్తం నా ఇన్ఛార్జ్ ఏవో కూడా నేనే చేశాను. అలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండే. ఈ వర్టిగో గురించి నేను బాధపడింది అసలు మామూలుగా సార్, ఒక రేంజ్ లో బాధపడుతున్నా. అంటే నాకు ఏదో అయిపోతుంది, నేను ఏదో అంటే నా లైఫ్ ను నేను అంటే స్టేబుల్ గా చేయట్లేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది అన్న బాధలో ఉండే. ఎప్పుడంటే ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడానో వితిన్ 10 days సార్, మీరు నమ్ముతారో నమ్మట్లేదో, ఫస్ట్ నాకు మొత్తం రిలాక్స్ అయిపోయింది సార్. మైండ్ మీద ఏదో పెట్టినా, ఏదో మోపు పెట్టినా, నేను జాయిన్ అయిన స్టార్టింగ్ స్టేజ్లో నేను ఎలా ఉన్నానో ఆ రిలాక్స్నెస్ వచ్చింది సార్. నాకు ఆ రిలాక్స్నెస్ వచ్చింది. దాంతో పాటుగా వర్టిగో అనేది నాకు ఇప్పటి వరకు మెడలు ఇటు తిప్పుతున్నా
ఎక్కడైనా ఎలా అంటే ఎలా నార్మల్గా ఉంది సార్. నార్మల్ అంటే నార్మల్. వర్టిగో ఇప్పుడు నాకు లేదు. నేను చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉన్నది సార్ నాకు. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ సార్ నాకు. ఎందుకంటే ఒత్తిడి, నాలో ఉన్న ఒత్తిడిని అది 100కు 100% తగ్గిచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాబ్లో ఎక్కినప్పుడు ఎంత ఉత్సాహంతో పనిచేసినో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నా. ఇప్పుడు మేము ఫీల్డ్లో మినిమం దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దాకా నడుస్తాం సార్. ఈ క్యూర్ సెల్ మా ఆఫ్టర్నూన్ మేము లంచ్ తీసుకుపోం సార్. లంచ్ అంటే ఎక్కడో రైతుల దగ్గర ఎక్కడో తినేస్తాం. అలా ఉంటుంది మా దయానంద జీవితం. 3 గంటల వరకు నేను ఒకవేళ ఫీల్డ్లో అన్నం తినలేదంటే ఆ క్యూర్ సెల్ ప్యాకెటే నేను సాకెట్ వేసుకుంటున్నాను. మళ్ళీ తిన్నట్టుగా మళ్ళీ ఎనర్జీ తోటి నేను ఆ పని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నా సార్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. వండర్ఫుల్ రిజల్ట్ అనిపించింది. అనిపించగానే మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా రిఫర్ చేశాను సార్. మా ఫాదర్కి మోకాళ్ళ నొప్పులు ఉండే, అతనికి కూడా ఇప్పుడు జస్ట్ ఒక 5 days నుంచి వాడుతున్నాడు. మంచి రిజల్ట్ ఉన్నది సార్. చాలా బాగున్నది. దాంతో పాటు నాకు Recording stopped. సార్ దాంతో Yes, పాటుగా చెప్పండి. సార్ దానితో పాటుగా నాకు వేడి ఎక్కువ ఉండే సార్ నా బాడీలో. నేను యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట వస్తుండే సార్. ఇది కూడా తగ్గిపోయింది సార్ మొత్తం. ఇది కూడా అసలు ఇప్పుడు మంట అనే ప్రాబ్లం లేదు. అంటే యూరిన్ కూడా అంటే ఏమంటారు కంటిన్యూగా రాకుండా ఆగి అలా వస్తుండే సార్. ఇప్పుడు ఇది వాడిన తర్వాత కూడా పూర్తిగా అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు నేను చూడలేదు సార్. చాలా బాగుంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్. నాకు చాలా అంటే చాలా నాకు నా దగ్గరికి వచ్చింది అనేదానికే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ ప్రోడక్ట్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. సూపర్ సార్. ప్రవీణ్ కుమార్ గారు, అగ్రికల్చర్ ఏఈఓ ఫ్రమ్ నల్గొండ డిస్టిక్. ఎక్సలెంట్. ఓకే, చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు సార్. అంటే మీ ఆనందాన్ని మాకు వ్యక్తపరిచారు. చాలా సంతోషం సార్. అట్లాగే జానకిరామిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ Recording in progress. గుడ్ మార్నింగ్ సార్. మాది వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా సార్. సార్ మాట్లాడండి, మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి సార్. అదే సార్, 2 సంవత్సరాల నుంచి ఎర్బాలైపులో మోకాళ్ళ నొప్పుల గురించి తీసుకుంటున్నా కానీ మిద్ది మీదకి ఎక్కగలుగుతున్నా కానీ దిగాలంటే మటుకు పక్కన సపోర్ట్ పట్టుకొని దిగాల. కానీ ఈ కీరుసెల్లు తీసుకున్న తర్వాత ఒక వారం నుంచే దిగేదానికి పక్కన సపోర్ట్ లేకుండా సదరంగా అడుగు పట్టడం, దిగటం బాగా ఫ్రీగా బాగుంటుంది సార్. రైట్ సార్. ఇంకా అది ఇంకా నాకు ఒళ్ళు నొప్పులు ఉండేవి. ఆ ఒళ్ళు నొప్పులు కూడా బాగా తగ్గినాయి. ఇది కూడా నేను ఒక 5-6 మందికి కూడా మళ్ళా ఇచ్చినాను. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చెప్తున్నారు. నాకు మటుకు ఈ హెర్బాలైఫ్ లో కొంచెం రిలీఫ్ ఇచ్చింది సార్. 80% వచ్చింది. మామూలుగా మిద్ది మీదకి ఎక్కగలుగుతున్నా కానీ దిగాలంటే మటుకు పక్కన సపోర్ట్ పట్టుకోవాలా. అది లేకుండా వారంలోనే నాకు క్లియర్ అయిపోయింది సార్ మోకాళ్ళ నొప్పులు. సూపర్ సార్, వెరీ గుడ్. మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? Recording stopped. 62 సార్. 62. ఓకే సార్. ఓకే సార్. సూపర్ సార్. చాలా చక్కటి రిజల్ట్. మీరు మీకు వచ్చిన రిజల్ట్ ని అందరితో షేర్ చేసుకోవడము. 62 సంవత్సరాల్లో అందరికి కీళ్ళ నొప్పులు, నడవలేక ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకో కంపెనీ పేరు మనకు అవసరం లేదు అక్కడ, ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. అంటే దాన్ని మించి కూడా సార్ మా ఇంట్లో 12 మంది ఉన్నారు సార్ డాక్టర్లు. పోతే మా అన్న కడప సార్ ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్, నాకు మోకాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పారు. పోతే మా చెల్లెలు కూడా నారాయణ హాస్పిటల్ గుండె డాక్టర్ అయితే నడవలేని పరిస్థితి రామా అని చెప్పి తీసుకుపోయి అక్కడ ఎముకల డాక్టర్ చూస్తే, నువ్వు 6 నెలల లోపల నువ్వు చేపించుకోకపోతే తర్వాత చేసి కూడా ఉపయోగం ఉండదు మోకాళ్ళు అని చెప్పుకొచ్చిండు. అది హెర్బాలైఫ్ తీసుకుని కొంచెం రిలీఫ్ అయినా కానీ దీంట్లో మటుకు అది 2 నెలలు పట్టింది సార్ కొంచెం రిలీఫ్ వచ్చాక. ఇది 3 రోజుల్లోనే మంచి రిజల్ట్ వచ్చేసింది సార్.
ఓకే, కేవలం 3 రోజుల్లో మీకు రిజల్ట్ కనిపించింది. ఆ, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, చాలా మంచిగా చెప్పున్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి ఎందుకంటే డాక్టర్స్ కి Recording stopped. దీని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ, ఓకే, వాళ్ళు మీకు చెప్పడం మరి మీకు చెప్పిన డాక్టర్స్ మీరు దీన్ని వాడడం 62 years ఏజ్ లో మీకు మంచి రిజల్ట్ ని మా దగ్గర షేర్ చేసుకోవడం చాలా చక్కగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. Recording in progress. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ జూమ్ మీటింగ్లో ఉన్న వారందరికీ. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నేను ఆర్ఎంపీ డాక్టర్ మహబూబాద్. నేను 35 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను మహబూబాద్లో. నాకు ఆనందరావు గారు, మా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆనందరావు గారు ఈ క్యూర్సెల్ గురించి చెప్పారు. నేను నమ్మలా ఫస్ట్. ఆ తర్వాత గూగుల్లో ఆ క్యూర్సెల్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఇంగ్రీడియంట్స్ ఏందని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి, ఓహో ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకంగా పనిచేస్తుందని చెప్పేసి ఫస్ట్ నేనే తీసుకోవడం స్టార్ట్ చేశాను. నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే 45 years బ్యాక్ నాకు ఒకటి డిస్క్ సర్జరీ జరిగింది. అది అప్పుడు తెలియక చేసుకున్నాము, అప్పుడు మనకు వైద్య పరిజ్ఞానం లేదు. ఆ తర్వాత నేను ప్రాక్టీస్ పెట్టాక పూర్తిగా సెట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 6 నెలల నుంచి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఫిజియోథెరపీ చేయించుకున్నాను, నేచర్ క్యూర్కి వెళ్ళాను, అవన్నీ చేయించుకున్నా కూడా కొంత తగ్గుతుంది. మళ్ళీ నా దినచర్యలలో పని చేసుకోవడము, కూర్చోవడం, సిట్టింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం, పేషెంట్లు చూస్తూ ఉంటే లేచి నిలబడి ఒక 5 నిమిషాలు నిలబడి ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ తర్వాత తిమ్మిర్లు వచ్చాయి, 2 కాళ్ళకు నమ్నెస్ వచ్చేది. అరే ఏంది ఇది ఇబ్బంది అవుతున్నది, ఎట్లా నేను ఒక వైద్య వృత్తిలో ఉండి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి నేను మళ్ళీ ఎంఎస్ ఆర్థో దగ్గరికి వెళ్తే వాళ్ళు పరిచయం ఉన్న డాక్టర్సే, లేదంటే శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. ఇక లాభం లేదనుకొని నాకు సర్జరీ అంటే నాకు అన్ని తెలిసి ఉండి కూడా చేసుకోవడం అనేది వేస్ట్ అనేది వద్దు అనుకొని చెప్పేసి నా దినచర్యలో పేషెంట్ చూసుకుంటూ వెళ్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే క్యూర్సెల్ స్టార్ట్ చేశానో ఒక 10 డేస్లో నిలబడి ఒక 10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట నేను పేషెంట్ని చూసుకుంటూ ప్లస్ వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ, మెడికల్ షాప్ కూడా ఉంటుంది నాకు, మెడిసిన్స్ ఇచ్చుకుంటూ నా అంటే క్లినిక్ లోపలికి షాప్లోకి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఓకే దీంట్లో ఏదో ఉంది, జరుగుతుంది అంటే పక్క క్యూర్ అనేది స్టార్ట్ అయింది అనేది నాకు అర్థమైపోయింది. ప్లస్ ఇంకొకటి సార్ విషయము, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్షింతలు వేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అంటే లేచి నిలబడి లైన్లో నిలబడితే ఎక్కడ కాళ్ళు తిమ్మిరొస్తాయో, మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి సైడ్కు ఒక కుర్చీ పక్క ఉంటే కూర్చునేవాడిని. అట్లాంటిది మొన్న ఒక ఫంక్షన్లో వెళ్ళాను. డైరెక్ట్ వెళ్ళగానే నా పేషెంట్స్, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కలిశారు, మాట్లాడుకుంటూ నిలబడి భోజనం చేశాను సార్. ఇది రియల్లీ నిలబడి భోజనం చేయడం జరిగింది. అక్కడి నుంచి డైరెక్ట్ నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షింతలేసి వాళ్ళ దగ్గర ఫోటో దిగి వచ్చి కూర్చున్నాక నా ఆనందానికి అబద్ధాలు లేవు అని చెప్పొచ్చు. అది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఆ నుంచి నా బైక్ దగ్గరికి వచ్చేసి బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చేసా. అసలు పక్కా ఇందులో దమ్ముంది, ఈ ప్రోడక్ట్లో పక్కా దమ్ముంది. ఆ తర్వాత నేను మా మిస్సెస్కు స్పీనాయిడ్ ఓవరీన్లో సిస్ట్ ఉంది, ఫైబ్రాయిడ్, తనకు కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ ఇస్తున్నారని చెప్పారు, అయినా పర్లేదమ్మా వాడు అని చెప్పిస్తున్నాను. ఆ తర్వాత టెస్టిమోనియల్ మీకు కంపల్సరీ నేను కొద్ది రోజుల తర్వాత పెడతాను. ఇప్పటికొక 10 మంది పేషెంట్లకు కూడా ఇచ్చాను సార్ నేను. వాళ్ళు కూడా సరే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒక 10 రోజులు నెల తర్వాత నేను పక్క వాళ్ళందరూ టెస్టిమోనియల్స్ పెడతానని చెప్పి చెప్తున్నాను. మెనీ థ్యాంక్స్ టు ఆనందరావు గారు, ప్లస్ ఈ క్యూర్సెల్ మన ఇండియాకు తీసుకొచ్చిన లైన్ సార్, ప్లస్ కోడో శ్రీనివాస్ సార్, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, ఇవ్వచ్చు, ఇబ్బంది అనేది జరగదు. ప్లస్ ఇది వాడిన తర్వాత కొంతమందికి మాత్రము పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, అది నేను గమనించాను. ఆ పెయిన్స్ ఎక్కువ అవడం అంటే వాళ్ళకి పక్కా అది పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగమని అందరూ చెప్తున్నారు, అది పక్కా తీసుకోవాలి. లేదు అంటే యూరిన్లో మంట వేడిగా వస్తున్నది, చాలా 2-3 చెప్పారు నాకు. లేదమ్మా వాటర్ ఎక్కువ తీసుకోండి, పక్కా తేడా వస్తుంది, తగ్గిస్తుంది అని చెప్పాను. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ టు క్యూర్సెల్ లైన్ సార్. ఇది అందరి జీవితాలను బాగు చేస్తుంది. రాను
అయితే కొంతమంది పేషెంట్స్ నాకు చెప్తున్నారు, సార్ ఇట్లా మీరు వాడిస్తే మీకు డబ్బులు రావు కదా, పేషెంట్ లాస్ అవుతారు కదా. లేదు లేదు, అందరూ బాగవడమే నాకు ముఖ్యము. నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు వస్తాయి అనేది నేను ధైర్యంగా వాళ్ళకి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్ సార్. చక్కటి మంచి టెస్టిమోనియల్ చెప్పారు. ఎందుకంటే మొదటగా మీకు వచ్చిన అనుభవాన్ని చక్కగా పంచుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక 45 ఇయర్స్ ముందర జరిగిన సర్జరీ, అలాగే 6 months బ్యాక్ నుంచి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చెప్పారు. వెరీ గ్రేట్ అండి. అట్లాగే మీరు అందరికీ సర్వీస్ ఓరియంటెడ్ గా చేస్తున్నారు అన్నారు. ఇది సర్వీస్, మనం సర్వీస్ చేయొచ్చు లేకపోతే బిజినెస్ చేయొచ్చు, ఏదైనా. కానీ మీరు ఒక మంచి మనసుతో అందరికీ ఇప్పుడు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ಮಂಜುನಾಥ್ ಎಂ. ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ನಾನು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು. Recording in progress. ಓಕೆ, ಮಾತಾಡ್ಬೋದು, ಮಾತಾಡಿ ಸರ್. ಸರ್ ಇದು ನಾನು ಒಂದು 1.5 month ಇಂದ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ನಾನು ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಾನು ಬಂದ್ಬಿಟ್ಟು ವೆಲ್ನೆಸ್ ಕೋಚ್. ನಾನು ಬೇರೆ ತರದ ಎಲ್ಲ ಪ್ರಾಡಕ್ಟ್ ಅಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೆ. ಬಟ್ ನನಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂತ ಗೊತ್ತಂದ್ರೆ, ನಾನು ಎವ್ರಿ ಡೇ ನಾನು 160 kilometer ಟ್ರಾವೆಲ್ ಮಾಡ್ತೀನಿ. ಅಕ್ರಾಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಟ್ರಾವೆಲ್ ಮಾಡ್ತೀನಿ. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬಾಡಿ ಪೇನ್ ಜಾಸ್ತಿ ಇರೋದು ನನಗೆ. ಯಾವ ಥರ ಬಾಡಿ ಪೇನ್ ಅಂತಂದ್ರೆ, ಕಾಲು ನೋವು ಇರ್ಬೋದು, ಸೊಂಟ ನೋವು ಇರ್ಬೋದು, ಮೈಕ ನೋವು ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಇತ್ತು. ಎಸ್ಪೆಷಲಿ ಇದರಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಜಾಸ್ತಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಫುಡ್ ಹ್ಯಾಬಿಟ್ ನಂದು ತುಂಬಾ ಬ್ಯಾಡ್ ಆಗಿತ್ತು. ಲಾಸ್ಟ್ 1.5 month ಯೂಸ್ ಮಾಡೋದ್ರಿಂದ ನನಗೆ ಎಂಟೈರ್ ಬಾಡಿ ಪೇನು, ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಎಲ್ಲ ನಾರ್ಮಲ್ ಆಗಿದೆ ಸರ್. ನಾನು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಊಟ ತಿಂತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟು ಖಾರ ಬೇಕೋ ತಿಂತಾ ಇದ್ದೀನಿ, ಬಟ್ ನಾರ್ಮಲ್ ಆಗಿದೆ. ಬಟ್ ಯೂರಿನ್ ಹೋಗೋ ಅಷ್ಟು ಉರಿ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆ ಉರಿ ಆಗೋದು ಫುಲ್ ನಾರ್ಮಲ್ ಆಗಿದೆ. ಎಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್. ನಾನು ಬೇರೆ ಎಲ್ಲ ಯೂಸ್ ಮಾಡಿ ನೋಡಿದ್ದೀನಿ. ಬೇರೆ ಎಲ್ಲಾನು ಯೂಸ್ ಮಾಡಿದಾಗ ಏನಾಗುತ್ತಾ, ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ಅವಾಗ ಮೇಲಾಗುತ್ತೆ, ಮತ್ತೆ ಅದೇ ತರ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಬಟ್ ಇದು 1.5 month ಇಂದ ನಾನು ನೋಡ್ತಿದ್ದೀನಿ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ತುಂಬಾ ನಾರ್ಮಲ್ ಆಗ್ತಿದೆ. ಯಾವ್ದೇ ತರ ಸ್ಟ್ರೆಸ್ ಇಲ್ಲ ನನಗೆ. ಯೂರಿನಲ್ಲಿ ಉರಿ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಮತ್ತೆ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಅಲ್ಲಿ ಎದೆಯಲ್ಲಿ ಉರಿತಾ ಇತ್ತು ಜಾಸ್ತಿ. ಅದು ಇಲ್ವೇ ಇಲ್ಲ ಇವಾಗ ನನಗೆ. ಸೊ ತುಂಬಾ ಫ್ರೀ ಆಗಿ ನೈಟಲ್ಲಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಯಾವ ತರ ಬಾಡಿ ಪೇನ್ ಇಲ್ದಿರಾ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸಜೆಸ್ಟ್ ಮಾಡ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ತಾ ನಾನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಯೂಸ್ ಆಗ್ತಿದೆ ಸರ್ ನನಗೆ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನನ್ನ ರೆಫರ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ. ಸೂಪರ್ ಸರ್. ಪಟ 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 ಅಂತ ಎಕ್ಸಲೆಂಟ್ ಆಗಿ ಹೇಳಿದಿರಾ. సూపర్. థ్యాంక్ యూ రే. థ్యాంక్ యూ సార్. అయితే అండి, ఇది తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. మంజునాథ్ అనే ఆయన చిక్బళాపూర్ నుంచి, ఆయన కర్ణాటక నుంచి మనకి దీన్ని చెప్పారు. అయితే ఆయన ఒక 1 month నుంచి మన ప్రోడక్ట్ వాడుతున్నారు. ఆయన వెల్నెస్ కోచ్ అండి. వెల్నెస్ కోచ్ అంట. డైలీ ఆయన ఒక 160 kilometers జర్నీ చేస్తానని చెప్పారు. అయితే ఆయనకి దానివల్ల విపరీతమైన బాడీ పెయిన్స్, టయానికి ఫుడ్ ఉండదు. దానివల్ల ఆయనకి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోయి రకరకాల సమస్యలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ క్యూర్ సెల్ తీసుకోవడం వల్ల ఆయనకి టయానికి మంచి ఆకలి వేయడము, ఆయన ఆల్రెడీ వెల్నెస్ కోచ్ కాబట్టి ఇప్పుడు ఫుడ్ ని హ్యాపీగా తీసుకోగలుగుతున్నాను సార్, ఎప్పుడైనా తీసుకోగలుగుతున్నానని చెప్తున్నారు. దానివల్ల ఆయనకున్న సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు చెప్పారంటే, ఆయనకి విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండేవంట. ఎందుకంటే డైలీ జర్నీ చేస్తారు కాబట్టి. బాడీ పెయిన్స్ అంటే ఇలాంటి బాడీ పెయిన్స్ కాదు, రకరకాల, ఆయన 4-5 రకాల బాడీ పెయిన్స్ చెప్పారు. అలా బాడీ పెయిన్స్ అన్ని కూడా ఇప్పుడు తగ్గిపోయాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అన్ని కూడా నార్మల్ కి వచ్చాయంట, ఫుడ్ కానీ ఏదైనా కానీ. అలాగే యూరినల్ చేసేటప్పుడు కూడా కొంచెం పెయిన్ ఉందని చెప్పారు. ఇప్పుడు అది కూడా నార్మల్ కి వచ్చిందన్నారు. తర్వాత ఆయనకి చెస్ట్ కూడా కొంచెం పెయిన్ ఉండేదని చెప్పారు. చెస్ట్ పెయిన్ అంటే మనకి గ్యాస్ట్రిక్ వల్ల కావచ్చు, ఇంకా ఆయనకి ఏదైనా విపరీతమైన పెయిన్ ఉండేదన్నారు. అది కూడా నార్మల్ కి వచ్చిందని చెప్పారు. అలాగే ఆయనకి రాత్రిలో సరిగా నిద్ర పట్టేది కాదని చెప్పారు. ఇప్పుడు ఆ నిద్ర కూడా చాలా హ్యాపీగా పడుతుందండి. నాకు దీన్ని సజెస్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అని చెప్పి ఆయన ఈ టెస్టిమోనియల్ని మన ముందరకు వచ్చి చెప్పారు. ఎనీవే, థ్యాంక్ యూ మంజునాథ్ అవరే. థ్యాంక్ యూ సో మచ్. Recording stopped. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. దాన్ని ఆప్షన్ చూస్తున్నాను నేను. నెక్స్ట్ మంజునాథ్ గారు అయిపోయారు. ఓకే, ఇప్పుడు డాక్టర్ విశ్వనాథ్ సార్. సార్ నమస్తే సార్.
ನಾನು ಡಾಕ್ಟರ್ ವಿಶ್ವನಾಥ್ ನಮಸ್ಕಾರ ಮೈಸೂರು. Recording in ವೆಲ್ಕಮ್ progress. ಸರ್, ಹ್ಯಾಪಿ ಮಾರ್ನಿಂಗ್. ಹ್ಯಾಪಿ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಸರ್ ಆಕ್ಚುಲಿ ಒಂದು ಪೇಷಂಟ್ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಿತ್ತು. ಹಾ. 22 ಇಯರ್ಸ್ ಹುಡುಗ, ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್. ಹಾ. ಅವ್ರ ತಾಯಿ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ರು ಕ್ಲಿನಿಕ್ಕಿಗೆ. ಅವ್ರಿಗೆ ಏನಾಗ್ತಿತ್ತು ಅಂದ್ರೆ ಬಾಯಿಯಿಂದ ತುಂಬಾ ಕೆಟ್ಟ ಸ್ಮೆಲ್ ಬರ್ತಾ ಇತ್ತು. ಅವ್ರಿಗೆ ಅದು ಗೊತ್ತಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅದು ರೆಸಿಸ್ಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು ಆ ಸ್ಮೆಲ್ ನೋಡ್ಕೊಂಡು. ಬೇರೆಯವ್ರಿಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾಗೋದು, ತುಂಬಾ ದೂರದಿಂದ ಮಾತಾಡಿದ್ರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ಬಾಯಿಯಿಂದ ತುಂಬಾ ಕೆಟ್ಟ ಸ್ಮೆಲ್ ಬರೋದು. ಅವ್ರು ಎಷ್ಟೇ ಬ್ರಷ್ ಮಾಡ್ಲಿ, ಏನೇ ಮಾಡ್ಲಿ, ಬಿಸಿನೀರು ಕುಡಿದ್ರು ಕೂಡ ಅದು ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಸೊ ಆ ನಂತರ ಸ್ವೆಟ್ ಕೂಡ, ಅಂದ್ರೆ ಬೆವರು ಕೂಡ ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಸ್ಮೆಲ್ ಬರೋದು. ಅವ್ರ ಹತ್ರ ಯಾರು ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಅವ್ರ ರೂಮಲ್ಲಿ ಇದ್ರು ಕೂಡ ಹಾಲಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಕೂತಿದ್ರು ಅವ್ರಿಗೆ ಸ್ಮೆಲ್ ಬರೋದು, ಅಷ್ಟೊಂದು ಫೌಲ್ ಸ್ಮೆಲ್ ಇತ್ತಂತೆ. ಅವರು ನೇಚುರೋಪತಿಲಿ ಬೇರೆ ಬೇರೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಮಾಡಿ, ಡಿಟಾಕ್ಸಿಫಿಕೇಶನ್ ಪ್ರೊಸೆಸ್ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಆ ಥರ ಎಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಪ್ರೊಸೆಸ್ಗಳೆಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಅದು ಒಂದು 15 days ಕಡಿಮೆ ಆಗೋದು, ಅಗೇನ್ ಮತ್ತೆ ಸೇಮ್ ರಿಪೀಟ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ಅವ್ರಿಗೆ ಎಲ್ಲೂ ಸೊಲ್ಯೂಷನ್ ಸಿಕ್ಕಿರ್ಲಿಲ್ಲ. ಆ ನಂತರ ನನ್ನ ಹತ್ರ ಬಂದ್ರು. ಆವಾಗ ನಾನು ಅವ್ರಿಗೆಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿ ಇದು ಕ್ಯೂರ್ ಸೆಲ್ನ ಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ 15 daysಗೆ ಮತ್ತೆ ಬಂದ್ರು. ಅವರು ಬಂದು ನಂಗೆ ಹೇಳಿದ್ರು, ಅವ್ರ ತಾಯಿನೇ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿದ್ರು. ಸೊ ಬಾಯಿಂದ ಸ್ಮೆಲ್ ಬರೋದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ವಾಸಿ ಆಗಿದೆ ಸರ್. ಬೆವರು ಏನ್ ಸ್ಮೆಲ್ ಬರ್ತಿತ್ತು ಅದು 80% ಕಡಿಮೆ ಆಗಿದೆ 15 days ಅಲ್ಲಿ. ಸೊ ಅದು ಹೇಗ್ ಗೊತ್ತಾಯ್ತು ಅಂತಂದ್ರೆ, ಅವರು 15 days ಅಲ್ಲೂ ಏನ್ ಟಾಯ್ಲೆಟ್ ಹೋಗ್ತಿದ್ರು ಅದೆಲ್ಲ ತುಂಬಾ ಕೆಟ್ಟ ಸ್ಮೆಲ್ ಬರ್ತಿತ್ತು. ಟಾಯ್ಲೆಟ್ ಮುಖಾಂತರ ಎಲ್ಲ ಟಾಕ್ಸಿನ್ಸ್ ಹೊರಗಡೆ ಹೋಗಿದೆ. ಆನಂತರ ಯೂರಿನ್ ಕೂಡ ತುಂಬಾ ತಿಕ್ಕಾಗಿ ಮತ್ತೆ ಕೆಟ್ಟ ಸ್ಮೆಲ್ ಬರ್ತಾ ಇತ್ತು, ಅದ್ರ ಮುಖಾಂತರನೂ ತುಂಬಾ ಹೋಗಿದೆ. ಈಗ ಯೂರಿನ್ ಕೂಡ ನಾರ್ಮಲ್ ಹೋಗ್ತಿದೆ, ಮತ್ತೆ ಸ್ವೆಟ್ ಅಲ್ಲೂ ಏನು ಸ್ಮೆಲ್ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಕಂಪ್ಲೀಟ್ ಅವ್ರ ಬಾಡಿ ಡಿಟಾಕ್ಸಿಫಿಕೇಶನ್ ಆಗಿದೆ ಆಲ್ಮೋಸ್ಟ್ 80%. ಸೊ ನಾನು ಇದನ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಸರ್. ತುಂಬಾ ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಬಂತು. ಅಂದ್ರೆ ಇದ್ರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ, ನಮ್ಮ ಬಾಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಡಿಟಾಕ್ಸಿಫೈ ಆಗುತ್ತೆ ಸೆಲ್ ಕ್ಯೂರ್ ಇಂದ ಅಂತೇಳಿ ನಮ್ಗೆ ಇದರಲ್ಲಿ ಈಸಿಯಾಗಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ವಾವ್ ವಾವ್, ಸೂಪರ್ ಸರ್, ವೆರಿ ಗುಡ್ ಸ್ವೀಟ್ ಅಂಡ್ ಶಾರ್ಟ್ ಹೇಳಿದಿರಾ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ನೀವು ಒಂದು ಒಳ್ಳೆ ಎವ್ರಿ ವೀಕ್ ಒಂದು ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ತಗೊಂಡ್ ಬರ್ತೀರಾ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇದು ನಾನು ಫಸ್ಟ್ ಎಲ್ಲರಿಗೂ తెలుగుನಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ఓకే అండి. ఈయన డాక్టర్ విశ్వనాథ్ గారు, ఈయన మైసూర్ అంటే కర్ణాటక నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఏం చెప్పారంటే, ఒక 22 years ఒక అబ్బాయికి ఇచ్చారంట. ఆయన యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చారంట అండి. ఈయనకేంటంటే నోరు చాలా దుర్వాసన వచ్చేది, చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేది అని చెప్పారు. అంటే ఆయన బ్రష్ చేసినా లేకపోతే మౌత్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఏది వాడినా సరే ఆయనకి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేది, అంటే చాలా దూరం నుంచి మాట్లాడుతున్నా కూడాను. అలాగే ఆయనకు వచ్చిన చెమట, స్వెట్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేది అని చెప్తున్నారు. దీనికోసము వాళ్ళు ట్రీట్మెంట్ న్యాచురోపతి, ఇంకా రకరకాల ఏవో పతిలు ఉన్నా ఏవి చేసినా కూడా వాళ్ళకి తగ్గలేదు. దీనికి డీటాక్సిడైజేషన్ అంటారంట అండి. ఎందుకంటే దీనికి డీటాక్సిడేషన్ అంటే ఏంటంటే, మనకి బాడీలో మళ్ళీ టాక్సిల్స్ అంతా మళ్ళీ ఇది చేయడం అనమాట. ఇది దీనికి ఎక్కడ కూడా వాళ్ళకి నో సొల్యూషన్ దొరకలేదు. మరి ఈయన డాక్టర్ గారు కాబట్టి ఈయన దగ్గరికి వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చారంట. ఈయన మొత్తం మన క్యూర్ సెల్ గురించి నిదానంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇలా వాడాలి, మనకి ఏమేమి పనిచేస్తుందో ఎలా పనిచేస్తుందో చెప్పి ఇచ్చిన తర్వాత 15 days అంటండి. 15 days కి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారంట. వెనక్కి వచ్చి వాళ్ళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదరు ఈయన దగ్గర ఆ అబ్బాయికి వచ్చిన రిజల్ట్ అని చెప్పిందంటండి. ఇప్పటికీ మౌత్ లో నుంచి ఆ స్మెల్ లేదు, చాలా బాగా తగ్గిపోయింది. అలాగే స్వెట్ లో నుంచి వస్తున్న దుర్వాసన కూడా 80% తగ్గిపోయిందని చెప్పిందంట. తన్ని ఎలా గమనించారండి అని ఈయన అడిగినప్పుడు, తను టాయిలెట్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేదంట. ఇప్పుడు ఈ టాక్సిల్స్ అన్ని కూడా, బ్యాడ్ టాక్సిల్స్ అన్ని కూడా టాయిలెట్ ద్వారా బయటికి వెళ్ళిపోయాయి బాడీలో నుంచి అని తను గమనించి, ఆ సంతోషాన్ని మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చి తను చెప్పడం, ఆ డాక్టర్ గారు మన దగ్గర వ్యక్తపరచడం, ఇదంతా కూడా నిజంగా చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఒక సమస్యని మనకి ఇలాగా ఇది చేయడం, ఆయన మన దగ్గరకు వచ్చేప్పుడు ఆయన మనకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారండి. ఎనీవే, థ్యాంక్ యూ సార్. విశ్వనాథ్ అవరే, థ్యాంక్ యూ సో మచ్. Recording stopped. డీటాక్సిడేషన్ మీద మనకి విశ్వనాథ్ గారు మనకి చెప్తున్నారు.
ఓకే, చాలా చక్కటి రిజల్ట్ అండి. అలాగే ವೆಂಕಟೇಶ್ ಗೌಡ ಸರ್, ವೆಂಕಟೇಶ್ ಗೌಡ ಅವರೇ ಮಾತಾಡ್ಬೋದು ಸರ್. ರಾಮುಡ್ ಸರ್, ನಿಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಡ್ತೀನಿ, ರೆಡಿ ಇರಿ. ನಮಸ್ಕಾರ ಸರ್. ಸರ್ ನಮಸ್ಕಾರ, ನಮಸ್ಕಾರ, ಮಾತಾಡ್ಬೋದು. ನಮಸ್ಕಾರ ರವಿಕುಮಾರ್ ಅವ್ರಿಗೆ, ರವಿಚಂದ್ರ ಅವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಮತ್ತೆ ನನ್ನ ಒಂದು ಪರಿಚಯ ಬೆಂಗಳೂರು, ವೆಂಕಟೇಗೌಡ ಅಂತ ನನ್ನ ಹೆಸರು. ಮತ್ತೆ ಈ ಜುಮ್ಮಾ ಸೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 700+ ಮೆಂಬರ್ಸ್ ಇದ್ದೀವಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರುಗಳು ಎಲ್ರಿಗೂ ಕೂಡ ಒಂದು Recording in ನಮಸ್ಕಾರ. progress. ಮತ್ತೆ ಇನ್ನೊಂದೇನು ಅಂತ ಅಂದ್ರೆ, ನನ್ನ ಒಂದು ಏನು ಅನುಭವ ಇದು ಕ್ಯೂರ್ಸೋಲ್ ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಅಂದ್ರೆ ಸರ್, ನಾನು ಇದನ್ನು ತಗೊಂಡು 2 ತಿಂಗಳಾಗ್ತಾ ಇದೆ. 2 ತಿಂಗಳಿಂದ ನನಗೆ ಮೇಯ್ನು ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್ ಆಗಿರೋದು ಏನು ಅಂತ ಅಂದ್ರೆ, ನನಗೆ 7-8 ವರ್ಷದಿಂದ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಇತ್ತು. ಆ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಏನಿತ್ತು ಅದು ಇವಾಗ 2 ತಿಂಗಳಲ್ಲಿ ನಾನು ಈ ಕೋರ್ಸ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿರೋದ್ರಿಂದ ನನಗೆ ಆ ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಸ್ಟಾಪ್ ಆಗಿದೆ. ಬ್ಯಾಕ್ ಪೈನ್ ಇಲ್ಲ ಈಗ. ಮತ್ತೆ ಬಾಡಿ ಪೈನ್ ಇತ್ತು. ಮತ್ತೆ ಇನ್ನೊಂದೇನು ಅಂತ ಅಂದ್ರೆ, ನನಗೆ ಶುಗರ್ ಕೂಡ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇರೋದು, ಅವಾಗ BP ಶುಗರ್. ಈಗ ಮೊನ್ನೆ 3 ದಿವಸದೊಳಗೆ ನಾನು ಶುಗರ್ ನ ಇದು BP ನ ಚೆಕ್ ಮಾಡಿಸಿದಾಗ ನಾರ್ಮಲ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಕೆಲವು ಟೈಮಲ್ಲಿ ಓವರ್ BP ಇರೋದು, ನಾರ್ಮಲ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮೊನ್ನೆ ಬೇರೆ ಒಂದು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತಗೊಳಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಅದು ಚೆಕ್ ಮಾಡ್ಬೇಕು ಹೋದಾಗ ಆ ಒಂದು ಅದರಲ್ಲಿ ಇರೋಂಥದ್ದು. ಮತ್ತೆ ಶುಗರ್ ಕೂಡ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇದೆ. ಮೊದಲಿಗಿನ್ನ ಓವರ್ ಆಗಿ ನಾನು ಯಾವಾಗ್ಲೇ ಏನೇ ಚೆಕ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ 350-400 ಇದ್ದೇ ಇರೋದು ಶುಗರ್ ಲೆವೆಲ್. ಬಟ್ ಇವಾಗ ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ನನಗೆ ಇದನ್ನ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದಂತ ನಮ್ಮ ಯಾರು ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಟೀಮ್ ನ ಚಕ್ರವರ್ತಿ ಅವರೇ ಆಗ್ಲಿ, ಮತ್ತೆ ನಮ್ಮ VK ರೆಡ್ಡಿ ಅವರೇ ಆಗ್ಲಿ, ಮತ್ತೆ ನಮ್ಮ ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವ್ರಿಗೆ ಆಗ್ಲಿ ಒಂದು ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನ್ನು ಹೇಳ್ತಾ, ನನಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತಮಗೂ ಕೂಡ, ರವಿಚಂದ್ರ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನ್ನು ಕೊಡ್ತೀನಿ ಹೇಳ್ತಾ ನನ್ನ ಮಾತನ್ನು ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಸರ್. థ్యాంక్ యూ సార్, వెంకటేష్ గౌడ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది తెలుగులో అనువాదం అండి. సార్ వెంకటేష్ గౌడ అనేసి కర్ణాటక నుంచి మాట్లాడారు. ఈయనకి మన క్యూర్సెల్ ని దాదాపు 2 months నుంచి వాడుతున్నారని చెప్పారు. అయితే ఈయనకి ఏంటంటే రిజల్ట్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే 7-8 months ముందు నుంచి ఈయనకి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేదంటండి. ఈ బ్యాక్ పెయిన్ గురించి ఆయన వాడారు. అలాగే ఈయనకి చాలా విపరీతమైన బాడీ పెయిన్స్ కూడా చాలా ఉండేవంట. దాని గురించి కూడా ఈయన వాడారు. అవి నార్మల్ అయిపోయాయి. అలాగే షుగరు, ఆ తర్వాత BP, ఇవి 2 కూడా నార్మల్ అయిపోయాయి. దీన్ని వాడుతున్నందుకు ఈ BP, షుగరు, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఆయనకి నార్మల్ అయ్యాయని చెప్పేసి ఆయన తన టెస్టిమోనీలో చెప్పారండి. థ్యాంక్ యూ సార్, గౌడ సార్, థ్యాంక్ యూ. Recording stopped. ಎಸ್. ನೆಕ್ಸ್ಟ್ ಸರ್, ರಾಮಮೂರ್ತಿ ಸರ್, ನಿಮ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ನೋಡಿ ಸರ್. ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯಗಳು. ಶುಭೋದಯಗಳು ಸರ್, ಮಾತಾಡ್ಬೋದು ಸರ್. ಮಾತಾಡಬಹುದು. ನನ್ನ ಹೆಸರು ಕೆ ರಾಮಮೂರ್ತಿ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು 4 ತಿಂಗಳ ಮೇಲೆ ಅಕ್ಟೋಬರ್ 10ರಿಂದ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೆ ರಿಸಲ್ಟ್ಗಳು ಚೆಂದಾಗಿ ಬಂದೈತೆ. ನನ್ನ ಡೌನ್ಲೈನ್ ಅಲ್ಲಿ ರಿಸಲ್ಟ್ಗಳು ಶೇರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಶೈಲಜಾ ಅಂತ 12 ವರ್ಷ ಆಗೈತೆ ಮದುವೆ ಆಗಿ. ಗಂಡ ಫಿಟ್ನೆಸ್ ಆಗಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ಮಕ್ಕಳಾಗ್ತಾ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ನನಗೆ ಬಂದು ಪರ್ಸನಲ್ ಆಗಿ ಆಕೆ ಟೀಚರ್ ಆಗಿದ್ರು, Recording ಬಿಟ್ಟಿದ್ದಾರೆ stopped. ಇವಾಗ. ಆಮೇಲೆ ಬಂದು ಕೇಳಿದ್ರು, ಅಣ್ಣ ಇದ್ರಲ್ಲಿ ಮಕ್ಕಳಾಗುತ್ತಾ ಅಂತ. ನಾನೊಂದು ಪಾಂಪ್ಲೆಟ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಟೈಪ್ ಮಾಡಿಸಿದ್ದೆ. ಇದನ್ನ ಇಂಗ್ಲಿಷಲ್ಲಿ ಇತ್ತು, ಕನ್ನಡದಲ್ಲಿ ಟೈಪ್ ಮಾಡಿದ್ದೆ. Recording in progress. ಆದ್ರೆ ನೋಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬರೀ 4,000 ಕೊಟ್ಟು 2 ಪ್ಯಾಕೆಟ್ ಇಸ್ಕೊಡ್ಲಿ. ಇಲ್ಲಮ್ಮ, ಇದು 6,000 ಕಮ್ಮಿ ನಾನು ಕೊಡಲ್ಲ ಅಂದೆ. ಇಲ್ಲ, ನಾ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಎತ್ಕೊಂಡು ಹೋದ್ಲು. 2 ಪ್ಯಾಕೆಟ್ ಇಬ್ರು ಯೂಸ್ ಮಾಡ್ಬೇಕಮ್ಮ ಅಂತಂದೆ. ನನ್ಗದೇನೋ ಯಾರು ಹೇಳಿರ್ಲಿಲ್ಲ. ನಾನು ಇಬ್ಬರಿಗೂ ಯೂಸ್ ಮಾಡಿ, ನೀವು ಅವ್ರಿಬ್ರು ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಅಂತಂದೆ. ಆಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ಲು, ಸ್ಯಾಲ್ರಿ ಬಂತೇನೋ, ಮತ್ತೆ ಬಂದು 3 ಪ್ಯಾಕೆಟ್ ಎತ್ಕೊಂಡು ಹೋದ್ಲು.
3 ಪ್ಯಾಕೆಟ್ ಎತ್ಕೊಂಡವ್ರು ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಯೂಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಹುಣಶಿಲ ನರಸಿಂಹಮ್ಮಗೆ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಹೇಮಂತ್ ಅಂತಿದ್ದಾರೆ. ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ, ತೆಗೆದುಕೋಬಹುದಮ್ಮ, ನೋಡಿ ಟ್ರೈ ಮಾಡಿ, ಎಷ್ಟೋ ಟ್ರೈ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಇವರಿಬ್ರು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. 3 days ಬ್ಯಾಕ್ ಬಂದು ಸ್ವೀಟ್ ಕೊಟ್ಟು Recording stopped. సార్ రామ్మూర్తి గారు ఏం చేశారు? రామ్మూర్తి గారు ఓకే సార్. సార్కి ఏదో మరి టవర్ లేదో ఏమైందో తెలియదు. ఓకే, రాజిరెడ్డి సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఫజుల్లా సార్, రాజిరెడ్డి సార్, మీకు చివరి అవకాశం సార్, ఇది అందరికి ఇది లాస్ట్ టెస్టిమోనియల్ సార్. అపిడి రాజిరెడ్డి సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అందరికి. మంచి టవర్ ఉన్న ప్లేస్ లో వచ్చి మాట్లాడండి సార్ దయచేసి. Recording in progress. మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి సార్, రూమ్ లోంచి బయటకు వచ్చి మాట్లాడండి. సరే సరే సార్. వీడియో ఆఫ్ చేసేయండి సార్, నా పేరు అప్పిడి రాజిరెడ్డి, నేను కరీంనగర్ లో ఉంటాను. నేను గత 2005 నుంచి వెళ్ళి బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉండేది. ప్రతి నెల కంపెనీలో వాడేది నేను. ఇప్పుడు ఈ క్యూర్సెల్ వాడబట్టి డిసెంబర్ నుంచి వెళ్ళి వాడతాను. డిసెంబర్ 8వ తారీఖు నుంచి వెళ్ళి నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాను. నాకైతే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చాలా యంగ్ లాగా. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Recording stopped. సార్ రాజిరెడ్డి సార్, మీ ఏజ్ ఎంత? 69 సార్. 69? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ రోజు ఇప్పటి వరకు మనకి 15 మంది మనకి టెస్టిమోనియల్ ఇవ్వడం జరిగిందండి. మనం ఇంకా ఈ రోజు 8 o'clock అవుతుంది కాబట్టి టెస్టిమోనియల్ ని మనం ఇంకా క్లోజ్ చేస్తున్నాము. మిగిలిన వాళ్ళు రమేష్ జే సార్ మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం సార్. మనము ఈ రోజు మనం ఇంకా క్లోజ్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి మన అందరికి మెంటర్ ఇప్పటి వరకు మనము ఎవరైతే అందరూ మన లైన్